దేవి మేడలందామే మిద్యాలందామే గంగా గంగమ్మ నూనెలు గడిగాగలేదమ్మా మరి గంగ వేగమేమి తెల్లారు పోదు పొద్దు పోదు మరి మరి భగవంతుడు మర్యాద మరి ఎట్లా ఉన్నదైనా శ్రీశైలవాసుడు భగవంతుడు మల్లయ్య మల్లయ్య మర్యాద మరి ఎట్లా ఉన్నదైనా స్వామి రామ 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 శ్రీశైలవాస మల్లికార్జున స్వామి శేషరాను నీదు సేవ నీదు సేవ స్వామి పోషరాను నీదు కాశ మల్లికార్జున స్వామి మరణాగాలంబోదాక రామ రామ స్వామి మరవలేను నీదు సేవ నీదు సేవ స్వామి మరణమయ్యిపోయినాడు రామ రామ స్వామి మరుతులేము నీదు సేవ మల్లికార్జున ఏ మల్లయ్య మల్లికార్జున శ్రీశైలవాసుడు భగవంతుడు మల్లయ్యల నాడు రేణక ఎల్లమ్మ చెప్పింది తమ్ముడా మల్లయ్య మరి అటువంటి కనుక మరి కంచి కంచనగా మించిమూత మోగుతున్నది 7 మంది తోడబుట్టింది ఎల్లల మేడలమ్మ పిల్లలు తెచ్చుకొని అంగరంగ వైభవంగా లగ్గమాడమన్నది ఎల్లమ్మ కొంతమంది వారదానికి మల్లయ్యో నా తమ్ముడా మల్లయ్యో మల్లయ్య కడుపుకు అన్నం ఉండదు గడ్డికి నిద్ర ఉండదు కాలుకు ఉరుడు ఉండరా మళ్ళీ ఇట్టరాని బాధలు పెడతారు మల్లయ్యో మల్లయ్య భగవంతుడు మళ్ళీ అక్క చెప్పిన ముల్లాల మరి అటవని గనకవి కంచె కంచనగా మించి మృతం అవుతున్నది మరి అటవని గనకవి కంచెల కాలు పెట్టడం మల్లయ్య మరి అటవల్ని గనక మరి భగవంతుడు మల్లయ్య 300 వేషాలు కడుతుడు మల్లయ్య శ్రీశైలవాసుడు భగవంతుడు మల్లన్న గాదులేశం కట్టినాడు మల్లయ్య అడ్డలు గట్టు నెత్తికి రోపు పెట్టడం మరి భగవంతుడు మల్లన్న గాజుల మూట నెత్తిని పెట్టడం మల్లయ్యో గాజులేశం కట్టినాడు గురుడు మల్లయ్య భగవంతుడు మల్లయ్య మరి అటువంటి మీ అడ్డలు కట్టడం మల్లయ్య అడ్డలు కట్టడు భగవంతుడు మళ్ళీ నెత్తికి టోపి పెట్టాడు గాజుల మూట నెత్తిని పెట్టాడు మల్లయ్య వాడవాడ తిరుగుతున్నాడు భగవంతుడు మల్లన్న బలజొల్ల వాడల్లా కూర్చోన్నాడే బలజొల్ల వాడల్లా కూర్చోన్నాడేవి బలిలో వాడకొస్తున్నాడు భగవంతుడు వలన గాజులు గాజులు అంటూ ఉన్నాడు మల్లయ్యో భగవంతుడు వలన 18 వారం తిరిగినట్ట మల్లయ్య బలిజొల్ల వాడలకు వస్తున్నాడు మల్లయ్య ఆహా గాజులు అమ్మ గాజులు మాయి మంచి గాజులే
కండ్లవార దూసిన వాళ్ళయ్యి అంతా భూపాల సిద్ధమ్మ వీళ్ళ కట్టలు ఇరుస్తుండగా బాసన దొంతుడుగా మా గాజులు వెళ్ళిపోయిన గాజులైన వచ్చిన గాజులు పెట్టి అన్నారు భూపాల సిద్ధమ్మ చెప్పిందంట పిలుపండి కూడలారా గాజులు పెట్టేస్తానన్నది ఏరుగురి ఆరళ్ళు మరి ఒక్కతో గోడన్ను మరి గాజులను పిలిచిన వాళ్ళయ్యి గాజులయ్య వచ్చాడు బయట బంకుల్లో కూర్చోడు మరి ఎటువంటి కనుక 6 ఆరన్లు 7 ఆరన్లు చేతులు ముందర పెట్టి గాజులయ్య ముందర కూర్చుంది అక్కలారా నేను డజన్ పెట్టేది గాజులు కాదమ్మా మరి పెళ్లి కాని బాలకు మరి గాజులు పెడతానన్నాడు పెళ్లి కాని బాల గాజులు పెడతానన్నప్పుడు మరి అటు భూపాల సిద్ధమ్మతో సెలవు తీసుకున్నారు 7 ఆరన్లు 7 వంటితో మమ్మీ ఆడవెక్కిరి మల్చ మేడలమ్మను వండితమ్మ మేడగట్టి మేడ మీ దగ్గర వేసిన మరి అట్లా ఒళ్ళు కనుక మేడలమ్మ దగ్గర 6 బామలు ఎట్లా పోతున్నారైనా సోజాలో సోజాలో నాగమని అడవిలో సోజాలో సోజాలో నాగమని అడవిలో తర్వాత ముత్తు కదా సోజాలో సోజాలో నాగమని ఈ ప్రకారంగా 7 మంది బామలు మరదలు మేడలో మన దగ్గర పోయి మరదల మేడలమ్మ 6 మంది 7 మంది వదనగానే దోషులు అమ్మవారు మేడలమ్మ గలగల మేడలమ్మ కన్నీరు తీస్తున్నది అమ్మవారు మేడలమ్మ వదల మీద పడ్డది కలకల కలకల కన్నీరు తీసినది ఇంటరు వదినలు వదినలు వదినలారో ఎన్ని కొన్నేళ్ళు అయిపోయిందమ్మా మరి కొన్ని సంవత్సరాలు జరిగిపోయి కొన్ని యుగాలు కొన్ని తరహాలు జరుగుతుండగా ఎల్ల మందికి వచ్చినట్టు ఆయన మరదల మేడలమ్మ వదల మీద పడ్డది కలకల కలకల కన్నీరు తీసినది మరదల 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 మరదలు మేడమ్మ బసవన్న పూజలు భావంగా చేయడం మరి సోమన్న పూజలు శోచంగా వెళ్ళటం మీ 6 మంది గన్నగారు వచ్చిన హిందువులు రమ్మన్నారమ్మా ఇంటి ఆడవిల్ల లక్ష్యం పూజ మరి నిన్ను పూజ చేయమన్నరే ఈ మాట వలనప్పుడు మరదల మేడలమ్మ గుప్ర మీదకి లేచింది మీ ఆడలమ్మ గుప్ర మీదకి లేచింది మీ ఆడలమ్మ మరి అట్టవల్లి కనుక మరి వదిలితో పాటు మీ ఆడలమ్మ నాగా బావలేవిగా ఉన్నగున్నాగా బావలేవిగా గుల్లమామీది బావలెల్లా వస్తూ ఉన్నరేవిగా ఎడంతా దిగుతున్నరే 7 మంది బామలు మరి అంత ఉంది కనుక మరి మూగుల తర్వాత గంటల తర్వాత కనుక ఆడుకుంటూ మరి నిన్నెడు రోజులకు వస్తున్నారు బామలైనా ఏడు బామలు మామలు మేడకు చేరవచ్చి బామలు చేరవచ్చి లోగిళ్ళకు చేరవచ్చును మరి అట్టబడి కనుక మరి కాదు మధ్యలో మరి మేడలమ్మ మధ్యలో తెరగట్టిన వాళ్ళయ్యి మరి తెర కిందికెళ్ళి చేయించింది బాలప్రవరంబ భగవంతుడు మళ్ళా నడిచిలో లేకుండా చూసుకుందాం అనుకున్నాడు భగవంతుడు మళ్ళా గాజు పెట్టవట్టే గాజు పెట్టవట్టేనా కంటుడు బాలప్రవరంబ చేయవచ్చాడు భగవంతుడు మళ్ళా మరి చేయి విసుకుని మరి ఎటువంటి కనుక గాజు పెట్టవట్ట మళ్ళీ అయ్యో గాజులలో పెట్టినాడు దేవదేవుడైనా భగవంతుడు మల్లయ్య పరవరాంబ చేయవచ్చుడు మల్లయ్య మరి గాజు పెడతా ఉన్నాడే దద్ద బాలానేమి దద్దరినా భగవంతుడు మల్లయ్య చేయబట్టి పిసికినప్పుడు బాల దద్ద మరి బాల దద్దరిల వడ్డేరే అమ్మ పూరి అంటావా పూరీలు అంటే మా వారికి చాలానే ఇష్టం రేపు పొద్దుగాల మా వాళ్ళు దుల్లగాడులు బాగానే తెస్తారు
బిడ్డ ఏమైందమ్మా? అమ్మాయి చేయి పిసికి పెడుతున్నాడు పో అటవల్లి కనుక ఎవరు రావయ్య ఓ గాజలయ్య మా పిల్ల చేయి తీసుకుతున్నామంట ఏమి సంగతి అన్నారు. అమ్మ ఓ తల్లులార మరి అటవల్లి కనుక చేయి విసుకున్నాక గాజ పెట్టరాదే భగవంతుడు మల్లయ్య మరి అటవోడి కనుక తెరకిందికి వెళ్ళి చేయి విసుకులు మరి గాజ పెట్టాడు. భగవంతుడు మనం తగ్గుతూ బాలకే నాకే తగినాడు మల్లయ్య. మళ్ళీ తెల్లార సమయాన భగవంతుడు మల్ల మరి కోపడు మల్లికాని వేషం కట్టినాడే. కోపడు మల్లికాని వేషం కట్టు నాగలు పోగలు నాగలు కుడుకలు నాగలు ఖజ్జులు నాగలు భగవంతుడు మల్లల్లా మూట నెత్తిన పెట్టిండు. మూట నెత్తిన పెట్టిండు దేవదేవుడైనా. ఆకులు నాగలు పోగలు నాగలు కుడుకలు నాగలు ఖజ్జులు నాగలు మూట నెత్తిన పెట్టిండు మల్లయ్యో. ఆకుల్లాగలు పోకల్లాగలు పుట్ట చెప్పుడు భగవంతుడు మల్లయ్య మరి అటవోని కనుక పిల్లార సమయాన మరి అటవోని కనుక అవసరం మల్లికాని వేషం కట్టినారే. అందుకయ్య బయ్యల్లేమి రామ రామ పెసరగాయ బెయ్యల్లేమి రామ రామ చెయ్యల్లా సొమ్ములు కూడా చేస్తా ఉన్నాడా. చేసాడు భగవంతుడు మళ్ళీ సోముడు తినబెట్టాడు మల్లయ్య. వాడవాడ తిరగబట్టే మల్లయ్యో. పద్దెనిమిది వాడాలైనా తిరుగుతున్నాడా భగవంతుడు మళ్ళీ 18 వాడ తిరిగాడు. బల్జుల వాడలకు వచ్చిందట. సొమ్ములు అన్నాడు భగవంతుడు మళ్ళీ మరి అడ్డపడడానికి మరి బల్జలకు సొమ్ములు ముట్ట చెప్పాడు మల్లయ్య. ఇచ్చింది నాకెరిక తీసుకున్నాడు వాళ్ళకి ఎరిక మరి అట్టబోని 3వ గంటకి నాకు తెలియదా ఏమి చేయాలి ఏమి చేస్తున్నాడు భగవంతుడు మల్లయ్య. అట్టబొండి కనుక మా ఊరు లోపల ఉప్పుల బావి ఊరవుతల మంచినీళ్ళ బావి ఉన్నది. మంచినీళ్ళ బావి లోపల బంగారే తామరపు అవతారం ఎత్తిండు భగవంతుడు మన నీళ్ళ మీద ఉన్నాడు. భూపాల సిద్ధమయ్యేమంట చెప్పింది. రాండమ్మ కూడా మన ఊరు లోపల ఉప్పినీళ్ళ బావి మరి ఊరవుతల మంచినీళ్ళ బావి ఉన్నది. మరి మంచినీళ్ళ బావికి 5 మంది 7 బిందెలు తీసుకురాండి. వంటశాలలో వంటలు చేయమన్నది అమ్మవారు భూపాల సిద్ధమ్మ. 7 మంది 6 చీరలు కట్టిరు. మరి మెడమలు తట్టపట్టు చీరలు కట్టిరు. 7 మంది బామలు ఎట్లా పోతున్నారైనా. అమ్మా పున్నామా పున్నామా నిండు పున్నామా బామలు చేరనే వస్తూ ఉన్నారా. బామల చేరవచ్చి ఏమంది బామలు వచ్చిన మరి అటువంటి కనుక నీళ్ళ బంగారు బిందెలు మరి అటువంటి కనుక నీళ్ళ పెట్టి లోపుతుండగా బంగారు కమలం పువ్వు మరి అటువంటి కనుక మరి బంగారం షాయ మెరుస్తున్నది. ఓ అక్క పువ్వెంత బాగున్నదే. పువ్వు నేను శిగలు పెట్టుకుంటాను. ఆ శిగ ఎంత మెచ్చిపోవును. చెల్లే నీకు బాగుండదు నాకు బాగుండదు. మన ఇంటి లోపల మరి అట్ట వండి కనుక మరి బాలాబరవర అంబ ఉన్నది. ఈ పువ్వుకు ఆ పిల్లకైతే మంచి సరివచ్చునో ఏమో. మరి పువ్వు తీసుకుపోయి మరదల మేడలమ్మకి పెడతామన్నారు. పువ్వు తీసుకున్నారు. నీళ్ళ బిందెలు తీసుకున్నారు. మరి మందిరానికి చేరవచ్చి మందిరానికి చేరవచ్చు. నీళ్ళ బిందెలు మరి అట్టవల్ని కనుక మరి మందిరం లోపల పెట్టిరి. మరదల మేడలమ్మ దగ్గర పోయిరి. ఆ పువ్వు తీసుకుపోయి మరదల మేడలమ్మ దగ్గర పెట్టే వరకల్లా గడక్రాంతులు వెలుగులు అందుతున్నాయి.
మరదల మేడలమ్మ ముఖం చూస్తూ బంగారం షాయ ముఖం మెరుస్తున్నదట పువ్వు నెత్తిన పెట్టివుడు హరుగురు భామలు మరి అటువంటి కనుక కిందికి తీరవచ్చు మరదల మేడలమ్మ పట్టే మంచం మీద వండుకొని ఉన్నది భగవంతుడు మళ్ళీ చూసుకుని కలక గాంధారి అల్లల బసవన్న మేత కొరకలో పశుపాలు పాలు హరించడం మరి పట్టుకుని కనుక మరి బసవన్న మేత కొరకని అల్లల బాయిల నీ తొలకని అల్లప్పుడు మరి బసవల్ల మరి భగవంతుడు మళ్ళీ నిజ రూపం ఎత్తినాడే నిజ రూపం ఎత్తుడు భగవంతుడు మల్ల పానం నిబ్బరించలేక మల్లయ్యా బాల రూమ్ మీద చెయ్యబోయినప్పుడు ధర్మదేవత గండ్ల చూసింది బాల రూమ్ మీద చెయ్యబోయినప్పుడు ధర్మదేవత గండ్ల చూసిందట ఉడగా మల్లయ్య పిల్ల పెళ్లి కాకముందు మరి పిల్ల మీద చెయ్యరాదురా మరి అటవల్లి గనికి మరి భగవంతుడు మల్లన్న భగ్గు భగ్గున మండిండు మల్లయ్య భగ్గు భగ్గున మండిండు మల్లయ్య నిజ రూపమెత్తేనే మల్లయ్య మేడ కింద అదురికిండు మల్లయ్య మేడ కింద అదురికిండు మల్లయ్య భగ్గు భగ్గున మండి భగవంతుడు మల్లన్న మేడ కింద దుర్గవచ్చ మల్లయ్యో భగవంతుడు మల్లన్న పక్కు పక్కన వండబట్టే మల్లయ్యో శ్రీశైలవాసుడు భగవంతుడు మల్లన్న మరి అటువంటి కనుక మరి పిల్ల అందరూ చూడ పండును ఆ పండు నాకెట్లా చిక్కాలనుకున్నాడు మల్లయ్య భగవంతుడు మల్లన్న మరి అటువంటి కనుక నిజరూపం ఎత్తాడు మల్లయ్య వెనక కనుక జరిగాడు భగవంతుడు మల్లన్న గుప్పించ మల్లయ్య ముందల కన్నా దొరికిండు దేవదేవుడయ్యా భగవంతుడు మల్లన్న మంగళ కట్టు సాటి తన్ను పడ్డ వాళ్ళయ్యో దబ 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 మాలులనా మాలున చాడి తను తన్నప్పుడు మరి దెబ్బ దెబ్బ పిడికల కూర్చోలు మాలు ఊరవాటే భగవంతుడు వలన మరి బాల కింద పడకుండా మరి మీద్య మీద బుట్టందుకున్నాడు మల్లయ్యా మీద్య మీద బాల నందుకున్నాడు మల్లయ్య బాలనోగా చేతులా అరికతోగా చేతులా కావుతున్నా చేతులా నాటమోగా చేతులా ఈరగోడా చేతులా నమ్ము చేతులా కాపిలో చేత గడపో చేత ఈరోజు చేత నమ్మో చేత మరి బాలనో చేత మరికతో చేత వచ్చేది మల్లయ్యా శ్రీశైలవాసుడేవి గురుడు మల్లయ్య గుర్రానికి చిన్నగా సీటు కొట్టినప్పుడు గుర్రం చీర వచ్చింది మల్లన్న దగ్గర గుర్రానికి సీటు కొట్టే వాళ్ళ గుర్రం చీర వచ్చిందట భగవంతుని ముందల గుర్రం నిలబడ్డది బామా భ్రవరమ్మ దేవి మనం ఇక్కడ ఉండరాదే మరి పిల్లని తీసుకొని భగవంతుడు మల్లన్న గుర్రం మీద పడి చీర వస్తూ ఉండగా వాళ్ళు జొల్ల పట్టడానికి 4 కవిలు 4 బుడుతులు అంట మరి బుడుతులో కావాలి కులాన మాదిగవాడు వీరశేషాలు రైడ్ అయినా భగవంతుడు మల్లన్న చూసినాడు వీరశేషాలు రైడ్ అయినా ఊరి బాలుడా బాలవీరుడా మా పెద్దల హనుమంతుడు మా పిల్ల తీసుకొని పోతున్నావు నీకు ధైర్యం శైర్యం పడదు నాతో అని కోరు యుద్ధం చెయ్యవయ్యా మరి అటువంటి కనుక యుద్ధం చేయమన్నప్పుడు మరి భగవంతుడు మల్లన్న బొట్లకెళ్ళి సురుకత్తి వీకడం మల్లయ్యా మాదికి వాని బొట్ల వరుస వరకల్లా గుళ్ళ బయట పడ్డాయే వీళ్ళ వీళ్ళ అల్లడిల్లుతుంటారని వీళ్ళ గోదెల్లు వీళ్ళ శశాలు రాయుడైనా అయ్యా నడవడం అంట నమ్మినా రెండవ దేవుడు అంట నాకు తెలియదు నేర్వలన్నా పెట్టవా ముందలే కారణమా నేర్వలన్నా పెట్టవా బాలుడా బాలవీరుడా నాకు ఏమన్నా దీవెన పెట్టు స్వామి ఉడగా ఊరి అట్టవో నీ గనికి ఎల్ల బల్జుల పట్టాన గవిని కాడు ఎట్లా కావాలన్నావో ముందల కల మరి
నా పేరు పండుగలు ప్రపోజాలు చేసేది మరి ఎట్టవండి కంచెల పండుగ చేసేది ఉన్నది కంచెల పండుగ చేసినప్పుడు మరి ఎట్టవండి కనుక మరి తీపొండ నాదును మరి రక్త పుట్టు నీది ఉన్నదిరా నా కుల బాంధవులు శుభతాండం ఆడాలి మరి నీకు దొక్కేదంటాను భగవంతుడు మన కుంగ దొక్కిడు దీవన పెట్టిండు మరి అక్కడ ఉండని బాలప్రవరము తీసుకొని శ్రీ తిరువ్రతము దేవుడు అన్నా వచ్చే దేవుడు వస్తా ఉంటరా ఆ దేశమల్లా ఎలుగు గురుడు వస్తా ఉంటరా ఆ బిడ్డలంతా ఎలుగులే ఇక్కడ అని కొందరు ఇక ఎక్కిపోతా ఉన్నరా దిగారాని కొండలే ఇక దిగిపోతా ఉన్నదే ఎంతైనా భూములు ఇక నేలు పరమాతాలుమా దండి దండి కొండలే కాపురాలు దాదిరా దేవుడు వచ్చే గోవలా తల్లి ఏడు గంగలే పిల్ల ఏడు గంగల ఇక సత్యవీర గంగనే ఆగిపారుతున్నదా భగవంతుడు మల్లన్న మరి పిల్లని తీసుడు గుర్రాన్ని తీసుడు మరి అటువంటి కనుక సముద్ర లోపల పెట్టుడు భగవంతుడు మల్లయ్యా భగవంతుడు మల్లన్న మరి అటువంటి కనుక మరి సముద్రం లోపల గుర్రాన్ని కొట్టినప్పుడే అమ్మవారి కనుక మొహాని కన్నా చూసింది ఎవడురా వీనంత చూస్తానన్నది ఏడుగలా డబ్బులు ఎత్తికొట్టినప్పుడు గుర్రం మునుతున్నాడు గుడి వెళ్తున్నాడు గురుడు మునుగుతున్నాడు గుర్రం ఏలుతున్నది గుర్రం మీద ఉన్న బాల మునుగుతున్నదట ఏ ఘోరా నేను పెళ్లి కొడుకునే శ్రీశైలపురం పోతుండగా మార్గ మధ్యాహ్న భంగం కలిగించినవే భగవంతుడు వలన గుర్రం సులం తీసుకొని గుర్రం గర్భంలో ఓడిపోయినప్పుడే అమ్మవారి గంగ భవాని కన్నా చూసింది గడగడ గడగడ వణికింది మరి ఘావరాయి పడుతున్నది గంగ భవాని అమ్మవారు మరి గుర్రం నోరించి మాట్లాడుతున్న గుర్రం గర్భంలో చేయమంట ఉన్నది అమ్మా ఓ గంగ భవాని మరి అటువంటి కనుక గుర్రం నోరించి మాట్లాడుతున్నదట స్వామి మళ్ళీ నాదేమి తప్పులేదు నీ ఎంట ఉన్న పిల్లదేమి తప్పులేదయ్యా గంగ భవాని తప్పున్నది గంగని వేడుకొని మరి రాను రాజు లేకపోతే గంగ లోపల మరి ఏమని సమల్లది అబ్బో గంగ భవాని గంగ మహిమల ఇవి అరే గుర్రము కళ్యం పట్టినాడు నడిబొట్టు చేరినాడు రాజు మల్లయ్య గుర్రము కళ్యం పట్టి భగవంతుడు వల్ల నడిబొట్టు చేరవచ్చాడే శ్రీశైలవాసుడేమి గురుడు మల్లయ్య అమ్మవారి గంగ భవానికి ఎవడ జీవన పెట్టుడు మల్లయ్య అమ్మవారి గంగ భవాని అమ్మవారు మరి అటువంటి పడ మరి 60 పెద్ద అవతారం ఎత్తింది ఆ తల్లి గంగ గంగ బయలు వెళ్ళేనా ఆ తల్లి గంగ గంగ బయలు గంగ భవాని నా పేరు చెప్పమంటావా అటవల్లి గనిక మీ అమ్మ గంగ భవాని మరి నా పేరు చెప్తా ఇనవమ్మా బండలో ఉంటే భగవంతుడు మళ్ళీ గుండెలో ఉంటున్న గుడిమూర్తి మళ్ళీ నా పేరు మల్లికార్జున స్వామి మా ఆయన వీరభద్రుడు అంటాను మళ్ళీ చెప్పేవరకల్లా మల్లయ్యో ఎంత ఉన్న పిల్లయ్యో పిల్ల ఎవ్వరున్నారురా మళ్ళీ ఎక్కడ పోతున్నాము నాయన అమ్మా గంగ భవాని నేను గనక నీ బిడ్డ నీ కోడలు తీసుకుపోయి శ్రీశైలపురం మీద లగ్గమాట పోతున్నానమ్మా కామలే నీ లగ్గమంటే నాకు భాష కలిగిందిరా ముందలకి నాకేమైనా దీవెన పెట్టమంటానికి గంగ భవాని కోరినప్పుడే అమ్మా గంగ భవాని మరి అటవనికి ముందలకర నా పండుగలు ప్రపోజాలు చేసేది ఉన్నది ఇన్నుట ఇద్దరు కంకడ ఇంటి ఇద్దరు 10 కంకడ పళ్ళు పుట్టేది ఉన్నది బొమ్మన కోటి
అటువంటి గనికేమి గుల్లలు ఉట్టాలి మరి యాదో బలగల నా పండుగల ప్రపోజాలు చేసేది ఉన్నది శుక్రవారం నాడు సూర్యపిల్లి కొడుకును శనివారం నాడు గంగ స్నానం ఉన్నదే ఓయమ్మ గంగ భవాని శనివారం నాడు 2,000 భోగంగా మరి అటువంటి గంగలు పట్టుకొచ్చు మరి తడివిడి స్నానం చేసి వెళ్ళిపోయానమ్మ మరి అటువంటి గనికి జీవనాటి పెట్టడం వల్లయ్యా గంటలకు అమృతం పెట్టేది లేకపోతే మీకు బలియారం పెట్టేది ఉన్నదమ్మా మరి 20 రోజులు బట్టి ఈ రంగం ఆడుకుంటా గ్రామ దేవతలు కొబ్బరిగా నీళ్ళక్కడ నిమ్మగా శాంతి పెట్టుకుంటా వెళ్ళిపోయేదంటారు భగవంతుడు జీవన పెట్టిండు అమ్మవారి గంగ భవాని స్నానం చేయించింది పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు తయారు చేసింది పట్టు వస్త్రాలు కట్టించింది మరి అట్టబడి గనికి పెళ్లి బొట్టు పెట్టింది గంగమ్మ దేవన దేవతలు పిలిచింది దేవన దేవతలు చేరవచ్చి దేవన దేవతలు ఉడక లెక్క చేసి పంపిస్తున్నది అల్లోనే రడుల్లా అల్లోనే గాడి వల్ల వరియాల అల్లోనే రడుల్లా అల్లోనే రడుల్లా అల్లోనే రడుల్లా గంగుకారమయ్య పెళ్లి పిల్లాలే అల్లోనే రడుల్లా అల్లోనే రడుల్లా అల్లోనే రడుల్లా కొమరెల్లి మల్లయ్య పెళ్ళిళ్ళ నాడే అల్లోనే రడుల్లా అల్లోనే రడుల్లా అల్లోనే రడుల్లా కొలుతగ సోమయ్య పెళ్ళిళ్ళ నాడే అల్లోనే రడుల్లా వైదూరు మల్లయ్య పెళ్ళిళ్ళ నాడు కొమరెల్లి మల్లయ్య పెళ్ళిళ్ళ నాడు మోదన మల్లన్న పెళ్ళిళ్ళ నాడు పెద్దపుడు మల్లన్న పెళ్ళిళ్ళ నాడు అదే పూజ పెళ్ళిళ్ళ నాడు కొమరెల్లి మల్లన్న పెళ్ళిళ్ళ నాడు అది పార్వతి పెళ్ళిళ్ళ నాడు తత్వ ప్రేసకి పెళ్ళిళ్ళ నాడు కళ్యాణ మోనమ కళ్యాణమే అరవయామన మీద కళ్యాణమే ఆదిగా నాడు కళ్యాణమా 30 మీద కళ్యాణమే మా ముద్దరదారి కళ్యాణమా కళ్యాణమో శుభ కళ్యాణమే కొమరెల్లి మల్లయ్య కళ్యాణమే కొమరెల్లి మల్లయ్య కళ్యాణమే మా కొలుదగ సోమయ్య కళ్యాణమా కళ్యాణమో శుభ కళ్యాణమే తండ్రి పరమేశ్వరి కళ్యాణమా కళ్యాణమో శుభ కళ్యాణమే తల్లి పార్వదేవి కళ్యాణమా